కేసీఆర్ గారు వెళ్ళి రైతుల గురించి, వ్యవసాయం గురించి, కరెంటు గురించి మాట్లాడుతుంటే ఇప్పుడే మాట్లాడతారా, మేము 100 రోజులు టైం అడిగినాం కదా అని అన్నారు. కేటీఆర్ గారిని ఇంత అహంకారం ఎందుకు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది అట్లా అన్నారు. కానీ బీఆర్ఎస్ మాట్లాడితే ఇవాళ తుగ్లక్ పాలన ఎట్లా యూటర్న్ తీసుకుంటున్నారు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ తప్పులో అర్థమవుతుంది. అందుకు బీఆర్ఎస్ఏ కాదు, మీడియా, రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఖచ్చితంగా మాట్లాడాలని ఇవాళ దాంతో తెలిసిపోతున్నది. ఫస్ట్ ఒకసారి మనం ఈ వీడియో చూడాలి, ఎందుకంటే మొత్తం మొదలైంది దీంతోనే. కాంగ్రెస్ మంత్రి గారు మాట్లాడిన ఈ వీడియో దయచేసి ఒకసారి దరఖాస్తే పెట్టలే, కొత్త బ్రాండ్స్ను తీసుకొని రాశారు. అసలు కొత్త బ్రాండ్స్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది, ప్రజలకు ఏది కావాలంటే అది ఎవడని పెట్టుకుంటాడు. దాన్ని విమర్శించే వద్దనే హక్కు మాకుంటుందా? ప్రజలు ఏది కోరుకుంటే ఇన్వెంట్ చేసుకుంటే ఇస్తారు. డెఫమేషన్ కేసు 100 కోట్ల రూపాయలకు కేసులో డెఫమేషన్ కేసు మన డిపార్ట్మెంటే అంటే సంబంధిత అధికారులు ఫైల్ చేస్తా ఉంటారు. తుగ్లక్ ప్రభుత్వంలో మంత్రి గారు అసలు ఏ కంపెనీ ప్రతిపాదనలు పెట్టలేదు, ఏ కొత్త బ్రాండ్ వస్తలేదు, మీడియా వాళ్ళు ఏమన్నా రాస్తే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అందరికి కూడా తెలిసిన విషయం. ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళం ఇదే కార్యాలయం నుంచి మీ మీడియా ముఖంగా అందరికి కూడా ఈ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కు సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ మాకు అనుమతులు వచ్చినాయి. ఎట్లా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం? ఆ కంపెనీ యొక్క మొత్తం దాని పుట్టుపూర్వతలన్నీ కూడా బయటకు తీసినాం. शराब निर्माता सोम डिस्टिलरी के खिलाफ नकली बियर का मामला दर्ज. नकली मद्యం తయారు చేయడంలో ఈ కంపెనీకి చాలా పేరున్నది. ట్యాక్స్ చోరీలో జైలుకు పోయింది ట్యాక్స్ చోరీ చేసినందుకు. ఇది మధ్యప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ లైసెన్స్ జప్తు చేసింది. 8 శాంపిళ్లు సేకరించి టెస్ట్ చేస్తే అందులో 7 శాంపిల్ 8లో 7 శాంపిళ్లు నకిలీ మద్యం తయారు చేసే కంపెనీ ఇదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అధికార కాపీ, అక్కడ ఉన్న ప్రెస్ క్లబ్ వాళ్ళు మాకు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి 575 కోట్ల రుణాలు తీసుకొని ఇప్పటి వరకు కూడా కట్టలేదు. ఇది ప్రభుత్వం రిలీజ్ చేసిన డాక్యుమెంట్. వాళ్ళు కోర్టులో కేసు కొట్లాడుతున్నారు. ఇది సీజ్ అయిన మద్యం వాళ్ళు ఎట్లా పర్మిషన్స్ లేకుండా తయారు చేసి ఫ్యాక్టరీలు కూడా. కారణం ఏంటంటే మనకు ఒక చిన్న గుడిసె కట్టుకోవాలన్నా కూడా ప్రభుత్వం నుంచి పర్మిషన్లు కావాలి. కానీ ఎకరాల్లో ఫ్యాక్టరీలు వీళ్ళు పర్మిషన్లు లేకుండా కట్టుకొని మద్యం తయారు చేసే కంపెనీ. గూగుల్ మ్యాప్స్ ద్వారా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గమనించి అక్కడ చూసి వీళ్ళు ఇట్లా కంపెనీ నడిపిస్తున్నారా అనేది దాని తర్వాత సీజ్ అయిన ఇమేజ్. ఇవన్నీ బయట పెట్టిన తర్వాత తుగ్లక్ గారి ప్రభుత్వంలో మంత్రి గారు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ మంత్రి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దానికంటే ముందేమో లేదు, ఒక్క కంపెనీ వస్తలేదు, ప్రతిపాదననే పెట్టలేదు, మీరు రాష్ట్ర బిడ్డ మీ మీద 100 కోట్ల పరువు నష్టం దావా ఇస్తామని మీడియా వాళ్ళని బెదిరించి ఆ తర్వాత నేను రిలీజ్ చేయగానే ఇవన్నీ బయట పెట్టగానే 24 గంటల లోపే ఈ ప్రెస్ నోట్. అయితే ఈ ప్రెస్ నోట్ లో చాలా కీలకంగా ఏంటంటే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ఇస్ ద సప్లయర్ ఆఫ్ IMFL, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అన్నట్టు. ఇది ఈ IMFL 22 స్టేట్స్ సిన్స్ 2 డికేడ్స్ 20 సంవత్సరాల నుంచి వీళ్ళు మద్యం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి గారు కితాబిచ్చింది ఈ కంపెనీకి వాళ్ళ ప్రెస్ నోట్లో. అదే ప్రెస్ నోట్లో ఇంకో పేజ్లో ద గవర్నమెంట్ టేక్స్ దిస్ ప్రెస్టీజియస్ ప్రెసెన్స్, ప్రెస్టీజియస్ మాకు ఇది ప్రెస్టీజ్ యాజ్ దేర్ ప్రైడ్. ద అబౌవ్ సెడ్ సోమ్ డిస్టిలరీ ఈజ్ అన్ ఇండియన్ కంపెనీ. ఈ కంపెనీ చాలా గొప్ప కంపెనీ, మేము చాలా గొప్ప పని చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటిది మా ప్రెస్టీజ్, మా ప్రైడ్ అని ఇది మంత్రి గారి డాక్యుమెంట్. మళ్ళా పుసుకొని కేసు పెట్టగల రేవంత్ రెడ్డి గారు మేమేదో తయారు చేసినామని. ఇది
అఫీషియల్గా లెటర్ హెడ్ తోని జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ పొద్దున స్టేట్మెంట్ తెలంగాణ క్యాన్సిల్స్ పర్మిషన్ టు సోమ్ డిస్టిలరీస్ ప్రధాన పత్రికల్లో ఏంటంటే తొందరపడి ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వాజ్ ఇనిషియేటెడ్ బై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్ హరీ బట్ ఇట్ హాస్ నౌ బీన్ క్వైట్లీ క్యాన్సిల్డ్. ఆ కంపెనీ యొక్క మొత్తం ఇవన్నీ బయట తెలిసిన తర్వాత మేము బయట పెట్టిన తర్వాత బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రజల ఆరోగ్యం ఇట్లాంటి హంటర్లు భూమ్లు ఏమేమో రకరకాల బిర్యానీలు అంట బిర్యానీ ఏమేమో పేర్లు వస్తున్నాయి, అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇట్లాంటి సోమ్ డిస్టిలరీసు ఈ అన్ని నకిలీ మద్యంలో ఉన్న కంపెనీలు ఇవన్నీ వచ్చి వినియోగదారుల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అండ్ మరీ ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ధనాన్ని వేల కోట్ల కుంభకోణాలు చేసిండు. అక్కడున్న రాష్ట్రాల్లో కూడా ఆయనను మరో విజయమాల్య అయ్యి పరారైతాడు అని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలలో వచ్చినాయి. వీటిని రేస్ చేసినందుకు ఎట్టకేలకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. కానీ దీని మీద ఏం విచారణ ఉండదా? ఇలా చూస్తున్నాం. ఢిల్లీలో ఒక పాలసీ వస్తే దాని మీద రాజకీయంగా ఒకళ్ళు 10,000 కోట్లు, ఒకళ్ళు 1000 కోట్లు, ఒకళ్ళు 100 కోట్లు, ప్రస్తుతం జరుగుతున్న చర్చ 100 కోట్లు. దాంట్లో ఏం తెలియలే ఇప్పటి వరకు, ఒక ఎవిడెన్స్ కూడా చూపెట్టలేకపోయింది. ఈడీ ₹1 చూపెట్టలేకపోయింది, మనీ ట్రయల్ చూపెట్టలేకపోయింది. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర మంత్రి మరియు ఉన్న బీజేపీ టీడీపీ అలయన్స్లో ఆయన ఒక ఎంపీ, ఇక్కడ మా నాయకురాలను రాజకీయంగా వీళ్ళందరినీ కూడా కేసులో పెట్టిర్రే. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫ్రాడ్ కంపెనీని తీసుకొని వచ్చి నకిలీ మద్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద లేవనెత్తి కేసీఆర్ గారి పాలనలో ఏనాడు కూడా నకిలీ మద్యము కల్తీ బీర్లు అట్లాంటివి రానివ్వకుండా, ఎందుకంటే చూస్తున్నాం కదా గుజరాత్ డ్రై స్టేట్ అని చెప్పుకునే గుజరాత్లో నకిలీ మద్యంతో తాగి దాదాపు 50 మంది చనిపోయారు. మీడియా రిపోర్ట్ చేసింది, వాస్తవం కాదా? ఇదే కంపెనీ మధ్యప్రదేశ్లో మురేనా అనే జిల్లాలో 25 మంది చనిపోయారు. ఆ తర్వాత అక్కడ సిట్ దర్యాప్తు చేసి ఈ కంపెనీ యొక్క ట్యాంకులను అవన్నిటినీ జప్తు చేశారు. అట్లాంటి కంపెనీని మంత్రి గారు ఫస్ట్ వస్తలేదు, ప్రతిపాదన లేదని, ఆ తర్వాత నాకు సమాచారం లేదు, నాకు సమాచారం లేకుండానే అధికారులే తెచ్చిరని, ఆ తర్వాత అధికారికంగా చాలా గొప్ప కంపెనీ ఇది, చాలా ప్రెస్టీజు ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ, వాళ్ళు తెచ్చే కల్తీ బీరు తెస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రానికి చాలా గొప్ప జరుగుతుంది, ఇది మా ఘనత అని రాసి ఇవాళ సింపుల్గా రద్దు చేస్తున్నామంటే మరి విచారణ ఏముండదా? ఎందుకంటే ఈ కంపెనీకి కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం. అఫీషియల్గా కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఈ సోమ్ డిస్టిలరీస్ అనే వాళ్ళు ఇచ్చిండ్రు. ఇండియా టుడే లాంటి సంస్థ కూడా సోమ్ డిస్టిలరీస్కి దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధం ఉంది అని కూడా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఆర్టికల్స్ ఉన్నాయి. రేపు బాధ్యత ఎవరిది అనేది అడుగుతున్నాం. మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను బెదిరించి మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం ఇచ్చినామని చెప్పి అప్రూవల్స్ ఇచ్చినామని చెప్పి మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే ఇందుకే ఇట్లాంటి యూటర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగ్లక్ పాలన అని అంటున్నాం. దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. అవినీతి ఆరోపణ వేసినాం కాబట్టి మీరు ఇవాళ రియలైజ్ అయ్యి మీరు ఇవాళ రద్దు చేసుకున్నారు. కానీ రద్దు చేసుకున్నంత మాత్రాన ఇందులో ఎవరికి ఎన్ని ముడుపులు దొరికినాయో తేలలేదే. ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు? మంత్రి జూపల్లి కృష్ణారావు గారినా లేదు అధికారులనా? ఎవరో అయితే బాధ్యులు ఉండాలి కదా. తెచ్చింది ఎవరు అప్రూవల్ ఇచ్చిండ్రు? మేము ప్రశ్నించినాం కాబట్టి మీరు యూటర్న్ తీసుకున్నారు. అసలు ఈ ప్రభుత్వమే 6 నెలల పాలనలో 6 గ్యారంటీలను హామీ ఇచ్చి వచ్చి వీళ్ళు 6 గ్యారంటీలు పక్కన పెట్టండి.
వీళ్ళు చేసేది ఏంది? డైవర్షన్, మేడిగడ్డ అని అంటారు, మళ్ళా డైవర్షన్, ఫోన్ ట్యాపింగ్. ఇసుక స్కామ్ నడుస్తున్నది, ఇసుక మాఫియా నడుస్తున్నది. నేరుగా మంత్రి గారి నియోజకవర్గంలో లారీలు పోలీస్ స్టేషన్, సీజ్ అయిన లారీలు పోలీస్ స్టేషన్ నుంచి గాయబైతాయి. ఇప్పటి వరకు దాని మీద ఏం లేదు, విచారణ లేదు, అరెస్ట్ లేదు. ఆ తర్వాత బియ్యం స్కామ్, అధికారులే పోతున్నారు, రేడ్లు చేస్తున్నారు. చాలా స్పష్టంగా అర్థమైపోయింది 1000 కోట్లు ఎవరు మింగిండ్రు. కానీ మళ్ళా డైవర్షన్, దాని మీద ఎత్తితే కేసులు. ఆర్టీసీ లోగోను వాళ్ళే రిలీజ్ చేస్తారు, మీడియాలో వస్తుంది, దాన్ని ఎందుకు ఇట్లా మార్చిండ్రు అని ప్రశ్నించే వాళ్ళ మీద కేసు. కరెంటు కోతల విషయం మీద కేసీఆర్ గారు మాట్లాడతారు, యూనివర్సిటీలలో అందరు బయటికి వచ్చి ధర్నాలు చేస్తారు, దాన్ని ప్రశ్నిస్తే కేసు. ఇప్పుడు ఈ లిక్కర్ది. ఇవాళ మీడియాను కూడా మేము కోరేది ఏంటంటే, పెద్ద తలకాయ నొప్పి వచ్చింది. ఇవాళ లీకులు వీళ్ళే చేస్తారు, మళ్ళా తర్వాత దాన్ని డిలీట్ చేసేసి కేసేస్తారు. మీడియాకు లీక్ ఇచ్చేది ప్రభుత్వమే, ఇది పుసుక్కని ఎవరన్నా సోషల్ మీడియాలో పెట్టగానే పోలీస్ కేసు. అధికారిక డాక్యుమెంట్లనే వీళ్ళు గోల్మాల్ చేస్తున్నారు. ఓయూ ఒరిజినల్ సర్క్యులర్ని పెట్టినాం, అది కాదు అని అంటారు. మొన్న ఆర్టీసీ లోగో విషయం మీద కొన్ని ఛానల్స్, ప్రధాన ఛానల్స్ వేసినాయి అని అంటే అది కాదు అని అంటారు. లిక్కర్ని తీసుకొని వస్తున్నారు అంటే లేదు తెస్తలేము అని అంటారు. మళ్ళా తర్వాత మొత్తం అన్ని చిట్టా బయట పెడితే తెస్తున్నామని అంటారు. కనుక్కోండి, ముఖ్యమంత్రి గారా మంత్రి గారా? అసలు రేవంత్ రెడ్డి గారేమో ఆదాయం బాగొస్తుంది అని అంటారు మద్యంలో, మంత్రి ఆదాయం వస్తలేదు, స్టాకు లేదు, ఇవి దొరుకుతలేవు అవి దొరుకుతలేవు అని అంటారు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో గందరగోళం ఉన్నది. ఎందుకు? పనికొక్కులు లెక్క ఒక్కొక్కళ్ళు ఎగబడ్డారు. ఒకళ్ళు బియ్యం మీద పడ్డారు, ఒకళ్ళు ఇసుక మీద పడ్డారు, ఒకళ్ళు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడే అన్నారు ఏదో ఫ్లై యాష్ దాని మీద పడ్డారు, ఒకళ్ళు లిక్కర్ మీద పడ్డారు. అదే మీరే ముందుకు పోతారా, మీరే చేసుకుంటారా, మేం చేసుకోద్దా అని టెంప్ట్ అయ్యి మరి జూపల్లి కృష్ణారావు గారు తెచ్చిర్రా? తెలియాలి కదా, సమాధానం అయితే రాష్ట్రానికి తెలియాలి కదా, ఎవరు బాధ్యులు ఇట్లాంటి ఫ్రాడ్ కంపెనీలను. ఎందుకంటే మీ ఛానల్స్ అన్నిట్లో కూడా మొన్న చూసినాం, ఆంధ్రప్రదేశ్ రాజకీయ దాంట్లో పరిణామాల్లో రిజల్ట్స్లో ఇట్లాంటి మద్యంది కూడా ప్రభావం ఉండే అని అన్ని ఛానల్స్ ప్లే చేసినాయి. మరి అట్లాంటి ఒక డొక్కు కల్తీ బీరు దాగి రకరకాల పేర్లు, ఏమో పేర్లు ఉన్నాయి, అవి ఇక్కడికి ప్రవేశపెడితే, ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలో అట్లాంటి దానికి ఎంట్రీ ఇయ్యలే. అట్లాంటి కంపెనీలకు కానివ్వండి, గుడుంబాలు అన్నీ ఉండొద్దు, కల్తీ మద్యాలు ఉండొద్దు అని తీసుకున్న నిర్ణయంలో వీళ్ళు రాగానే ఢిల్లీకి లోక్సభకు పైసలు ఇవ్వాలి కాబట్టి మరి ఏం ఒప్పందమో ఈ సోమ్ డిస్టిలరీస్ ఏందో, దిగ్విజయ్ సింగ్ గారా, దర్యాప్తు లేకుండానే ఇవాళ సింపుల్గా యూటర్న్ క్యాన్సిల్. ఎట్లా ప్రవేశపెట్టారు, ఏ బేసిస్లో ఆ కంపెనీని తీసుకున్నారు, ఆ కంపెనీ మెరిట్స్ ఏంది, ఎట్లా రద్దు చేసుకుంటున్నారు ఇవాళ తెలియద్దా? రాష్ట్ర ప్రజలకు తెలియద్దా? సో దీని మీద ఉట్టిగానే క్యాన్సిల్ చేసినంత మాత్రాన కాదు, ఇలా తప్పైతే అర్థమైపోయింది. జూపల్లి కృష్ణారావు గారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిండ్రు అని అర్థమైపోయింది. మంత్రి గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ఫస్ట్ వస్తలేదు, సెకండ్ వస్తుంది, థర్డ్ ఆయనకు సమాచారం లేదు, బీవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళే తెచ్చిర్రు, అధికారులే తెచ్చిర్రు అని. తర్వాత ఫోర్త్ లేదా చాలా గొప్ప కంపెనీ, అది దేశంలో పెద్ద తోపు కంపెనీ, అది ఎన్నో రాష్ట్రాలలో చేస్తుంటారు, అది రావడం మా ఘనత, దాన్ని తీసుకురావడం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని. అది మళ్ళీ ఇవాళ లేదు ఆ కంపెనీ అంతా కొంచెం మంచిగా లేదు, కథా కార్ఖానం, అదో పెద్ద కల్తీ కంపెనీ, అజ్జేవటి సావులైనాయి, రుణాలైనాయి, అందుకే క్యాన్సిల్ చేస్తున్నాం. అయిపోయిందా? సింపుల్. ఇందులో ముద్దాయి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారా? లేదు. ఆయనకు పైనుంచి ఆదేశాలు వచ్చినాయా? దీని మీద విచారణ జరగాలి. ఇది కేవలం ఒక కంపెనీ మీదే కాదు, దాంతో పాటు ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. ఎన్నో కంపెనీలను కూడా, ఒక 5 కంపెనీలో ఏదో తెద్దాం అనుకున్నారంట, ఏమేమో పేర్లు ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా దర్యాప్తు జరగాలి. ఇట్లాంటి ప్రాసెస్లో నచ్చినట్టు తెచ్చుడు, మళ్ళా వెనక్కి తీసుకున్నాడు, ఇదంతా కాదు. దీని మీద విచారణ జరగాలి. మేము అసలు యాక్చువల్లీ దీని మీద న్యాయబద్ధంగానే పోదాం అనుకున్నాము. వెకేషన్, హైకోర్ట్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి దీని మీద ఓపెన్ లెటర్ సీఎం గారికి రాసినాము. మరి దాంతో బుద్ధి తెచ్చుకొని వాళ్ళు వెనక్కి తీసుకోవడం, ఈ డిసిషన్ మంచి పరిణామమే.
కానీ చట్టపరంగా కూడా దీని మీద ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి కంపెనీస్ రేపు మళ్ళా, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం దీన్ని వెనక్కి తీసుకున్నారా అనే కూడా డౌట్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లోనేమో నిన్న అంత వీడియోలు చూసారు, లోడ్ల కింగ్ఫిషర్ ఆ బ్రాండ్ దొరకడం, ఇక్కడ దొరకలేదు అని క్రియేట్ చేయడం. అంటే షార్టేజ్ని ఎట్లా షార్టేజ్ని వీళ్ళే క్రియేట్ చేసి, ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి వీళ్లకు సంబంధించిన కంపెనీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కంపెనీలను తీసుకొని వచ్చి ఇక్కడ డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం చేసిర్రా? ఇది కేవలం ఇప్పుడు తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నారా? రేపు మళ్ళా సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళా తీసుకొని వస్తారా? ఆ స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నది. లీకులతో కాదు. ఎట్లయితే జూపల్లి కృష్ణారావు గారు అధికారికంగా మంత్రి హోదాలో వాళ్ళ లెటర్ హెడ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండో, ఈ యొక్క కంపెనీకి, ఈ నకిలీ బీర్ కంపెనీకి నువ్వు ఎట్లయితే కితాబ్ ఇచ్చినవో, ఈ క్యాన్సిలేషన్ విషయం మీద కూడా మాకు రిటర్న్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇన్ రిటర్న్ అధికారికంగా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నాం, ఇకపై కూడా తేము, ఇట్లాంటి నకిలీ కంపెనీలను తేము. వచ్చే ముందు తెలంగాణ ఇక్కడ ఉన్న వినియోగదారుల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వ ఖజానాని కూడా దాన్ని కన్సిడరేషన్లో తీసుకొని ఈ యొక్క కంపెనీల విషయం మీద చూసి ఆచితూచి అడిగేస్తామని అధికారిక స్టేట్మెంట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఉట్టిగానే ఇట్లా దులిపేసుకొని అయిపోయింది, ఈ స్కామ్లో మేము జేబులు వేసేసుకున్నాం వదిలేసుకుంటాం అంటే కుదిరేది లేదు. డెఫినెట్గా దీని మీద ఒక క్లియర్ స్టేట్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటిది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీకు మొన్న స్టేట్మెంట్ సీఎం గారు ఆదాయం పెంచాలి అని అన్న రోజు దీంట్లో ఆదాయం వస్తుంది, సేల్స్ అవుతుంది అని వారిచ్చిన స్టేట్మెంట్ కొన్ని పత్రికల్లో కూడా వచ్చింది. దాని తర్వాత 2-3 రోజుల్లో మంత్రి గారు లేదు షార్టేజ్ ఉంది అని వారు చెప్పారు. మేము అనేది ఏంటంటే మొన్నటి వరకు, ఉదాహరణకు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశే కదా, మొన్నటి వరకు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు షార్టేజు ఇదంతా అన్నారు. నిన్న అందరూ చూసారు, లోడ్లు ఇక్కడ పోయినాయి ఆంధ్రప్రదేశ్లో, అక్కడ అవైలబిలిటీ ఉంది. మరి ఇక్కడ ఎందుకు అవైలబిలిటీ లేదు? ఇది ఆర్టిఫిషియల్ షార్టేజ్ అనేది అనిపిస్తున్నది. మధు గారు మీరు గమనించండి, పక్క రాష్ట్రంలో లభ్యత ఉన్నది, ఎక్కడ వేరే ఈ ఇష్యూ లేదు, ఇక్కడ ఎందుకు వచ్చింది? అది తీసుకురాగానే దాని చుట్టూ మొత్తం ఈ కుంభకోణం, ఈ కంపెనీని ఇంట్రొడ్యూస్ చేయడం, అది కూడా క్లారిటీ లేకుండా కదా, ఓపెన్గా అవును షార్టేజ్ ఉంది కొత్త కంపెనీ తెస్తున్నాము అని చెప్పింటే అయిపోతుండే. ఫస్ట్ లేదు అట్లాంటిది ఏం లేదు, ఏం తెస్తలేను అని అంటారు జూపల్లి గారు. బయట పెట్టినాక మొత్తం డాక్యుమెంట్స్, వాళ్ళకు వచ్చిన పర్మిషన్స్ ఇవన్నీ బయట పెట్టిన తర్వాత లేదు నాకు సమాచారం లేకుండా వచ్చింది అని అంటారు. ఒకవేళ గుజరాత్ లాగానే ఇక్కడ కూడా చాలామంది చనిపోయి ఉంటే ఎవరు బాధ్యత తీసుకునేది? జూపల్లి కృష్ణారావు గారు బాధ్యత కాదా? మంత్రిగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత కాదా? మధ్యప్రదేశ్లో చనిపోయిన ఈ కంపెనీ అక్కడ సీజ్లు చేసిరు కదా, మరి ఇక్కడ బాధ్యత కాదా? మీరు సింపుల్గా రద్దు చేసేస్తారు. అందుకే మేము అనేది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇతర రాష్ట్రాల్లో దొరుకుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు? ఆ కంపెనీ ఎందుకు, వేరే కంపెనీస్ వేరే బ్రాండ్స్ ఎందుకు దొరుకుతలేవు? ఇట్లాంటి భూమ్లు ఎన్నెందో పేర్లు, ఈ కంపెనీలు ఎందుకు ఇక్కడ ప్రవేశపెట్టాల్సిన అంత ఆత్రం ఎందుకు వచ్చింది? ఇది బ్రూ ట్యాక్స్లో ఎక్స్పాన్షన్లో భాగమా? దీని పేరు మారుతుంది, ఇప్పుడు బ్రూ నుంచి పీ కూడా యాడ్ అయినట్టుంది. కౌశిక్ రెడ్డి గారు పీ ప్రవేశపెట్టిర్రు, ఇంకో మంత్రి ఇప్పుడు జే. సో ఈ అబ్రివేషన్ మేమెందుకు వెనుకబడాలి? ఒట్టి బ్రూవేనా? జేపీ అందరం కూడా యాడ్ అవుతాం, మేము కూడా యాడ్ అవుతామని లైన్ కట్టిర్రు, మింగుతున్నారు, దొరికేసరికి యూటర్న్ తీసుకున్నారు. మేము అనేది ఏంటంటే క్రైమ్ ఒక్కసారి జరిగితే ఆ క్రైమ్ చుట్టూ డెఫినెట్గా మేము ఎవిడెన్స్ బయట పెట్టిన తర్వాత ఎవరు ఆ ముద్దాయి, తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు, వారి ఇంట్రెస్ట్ ఏంది అనేది కూడా తెలియాలి కదా. సింపుల్గా లేదండి తప్పు, హత్య జరిగిందండి, హత్య నేను చేయలేదు, తప్పు వాళ్ళు ఇంకెవరో చేసిరు అనేసి అంటే కోర్టు వదిలేస్తుందా? శిక్ష అయితే పడాలి కదా. ఇందులో కూడా తేలాల్సిన అవసరం ఉన్నది. 1000 కోట్ల కుంభకోణం ఒక్కొక్క రాష్ట్రంలో. అసెంబ్లీలో మాట్లాడారు, మధ్యప్రదేశ్లో అసెంబ్లీలో అక్కడ ఉన్న ఎక్సైజ్ మినిస్టర్ నిలబడి లేచి ఒప్పుకున్నాడు, లైసెన్స్ రద్దు చేసిన కంపెనీ అండి ఇది. ఇగోండి అక్కడ ఉన్న మీడియా వాళ్ళు, ప్రెస్ క్లబ్ వాళ్ళు మాకు ఇచ్చిరు ఈ డాక్యుమెంట్, లైసెన్స్ రద్దు చేసిన డాక్యుమెంట్.
8 శాంపిల్స్లోకి వెళ్ళి 7 శాంపిల్స్ కల్తీ మద్యం. ఇది నువ్వు తెలంగాణకు తెచ్చి గొప్ప కంపెనీ, ప్రెస్టీజియస్ కంపెనీ, మేము టాటా బిర్లాల లాగా తీసుకొని వచ్చినాం, మేము తెచ్చిన గొప్పతనం ఇది అని నువ్వు చెప్తే, ఇది మేము ఇవాళ ఆపకపోయి ఉంటే, మీడియా అందరూ దీని మీద ప్రతి ఒక్కరు రాసి ఆపకపోయి ఉంటే, ఇవాళ ప్రజల ఆరోగ్యము ఇట్లనే ఖజానా దోచుకోవడం ఇది అవుతుండే కదా. అబ్సల్యూట్లీ. నేను లాస్ట్ టైం మీకు డాక్యుమెంట్స్ చూపెట్టినాను. ఏఐసిసి ఫండ్స్లోనే ఉన్నాయి, ఏఐసిసి దాంట్లో చూపెట్టినాం. అట్లా ఇంకా అన్అఫీషియల్గా ఎంత ఇచ్చుకున్నారు. అఫీషియల్ ఫండింగ్ 1 కాదు 2 కాదు 3-4 సంవత్సరాలు కోట్ల రూపాయలు ఇచ్చారు, కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎలక్షన్ ఫండ్స్ ఇచ్చారు. మీకు ఓపెన్గా మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాంట్లో ఓపెన్ చేసి చూస్తే మీకు క్లియర్గా అవి ఉంటాయి. మీకు అవి అందరికీ వాట్సాప్లో కూడా పంపిస్తాను, అవి షేర్ చేస్తాం. ఆన్లైన్లో ఉన్నదండి, మళ్ళీ మేము క్రియేట్ చేసింది కాదు. రేపు వాళ్ళు తప్పుడు కేసులు వేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో సబ్మిట్ చేసినే అఫీషియల్గా చూపిస్తాం మీకు. సోమ్ డిస్టిలరీస్ ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చింది అని. ఇండియా టుడే లాంటి సంస్థ, చిన్న సంస్థ కాదు కదా, ఇండియా టుడే వాళ్ళు దిగ్విజయ్ సింగ్ గారికి వీళ్ళ మీద ఉన్న సంబంధాల గురించి రాసిరు ఓపెన్గా. సోమ్ డిస్టిలరీస్, దిగ్విజయ్ సింగ్ ఇట్లాంటి. సో అక్కడ ఉన్న రాష్ట్రాలలో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మీడియా వాళ్ళు దీని మీద ఫ్రంట్ పేజ్ న్యూస్లు రాస్తున్నారు. మధు గారు విచారణ జరిగితే కదా తెలిసేది. ఏఐసిసినా, ఇది ఏఐసిసి ట్యాక్సా, ఇది బ్రూ ట్యాక్సా, ఇది కేవలం జూపల్లి గారి ఇంట్రెస్టా? జూపల్లి గారేమో సింపుల్గా అధికారులను బలి చేయబట్టే, లేదు నాకు తెలియదు అధికారులే అని ఆయన రిటర్న్ దాంట్లో చెప్పిండు. మరి తేలాలి కదా, ఉట్టిగా వెనక్కి తీసుకుంటే ఎట్లా తెలుస్తుంది? రేపు ఇట్లనే నిర్ణయాలు తీసుకుంటారు. ఇవాళ మీడియాను కూడా ఇరికిస్తున్నారు. లీకులతోని రిలీజ్ చేసి దాన్ని ఎవరైనా బయట పెడితే మీ మీద పరువు నష్టం దావా వేస్తాం, మీ మీద కేసు వేస్తాం. మరి ఎట్లా, ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలవాలి? అధికారిక అఫీషియల్గా ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేస్తారు, అది అబద్ధం అవుతుంది. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి వాట్సాప్ గ్రూప్స్లో వాళ్ళ పిఆర్ఓలు, అధికారులు, పెద్ద పెద్ద ఛానళ్ళు లోగో గురించి వేస్తాయి, ఆర్టీసీ లోగో, అది మళ్ళా కేసేస్తారు. పొద్దున వేసిన వాళ్ళ మీద ఉండదు, కాంగ్రెస్ లీడర్లు పోస్ట్ చేస్తే ఉండదు. కానీ పుసుక్కని ఎవరైనా ప్రతిపక్షమో లేకుంటే ప్రభుత్వానికి సపోర్ట్ చేయని, అంటే ప్రజల పక్షాన్ని నిలబడ్డ మీడియా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు. ఈయననే కదా ఉదాహరణ మనకు, జూపల్లి గారు 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని. మరి ఎక్కడ మీ ఛానల్ మీదో వేస్తే అన్ని 100 కోట్ల రూపాయలు. ఇక్కడ నిజం దొంగ దొరికిండు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంత్రి దొంగ దొరికిండు కాబట్టి స్పష్టంగా అర్థమైపోయింది ఇందులో స్కామ్ ఉందని. కానీ సింపుల్గా మేము రద్దు చేస్తాము అంటే అయిపోదు. ఎవరు మీరు అన్నట్టే ఏఐసిసి ఒత్తిడితోని పర్మిషన్ ఇచ్చిర్రా? రేవంత్ రెడ్డి గారు ఒత్తిడితోని పర్మిషన్ వచ్చిందా? జూపల్లి కృష్ణారావు గారు చేస్తే పర్మిషన్ వచ్చిందా? లేదు ఎవరైనా ఐఏఎస్ తోని పర్మిషన్ వచ్చిందా? తెలియాలి. ఈ నలుగురు కూడా పవర్ సెంటర్సే. ఒక ఐఏఎస్ అయినా ఇంపార్టెంటే, సీఎం మంత్రి అయినా ఇంపార్టెంటే, లేకుంటే ఏఐసిసి వాళ్ళు ఇట్లాంటి కంపెనీలను మన దగ్గర పంపిస్తున్నారంటే తేలాల్సిందే. 1000 కోట్లకు సంబంధించింది కాబట్టి, ప్రజల ఆరోగ్యం సంబంధించింది కాబట్టి, అండ్ ఇంకోటి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి. యూటర్న్ ప్రభుత్వం అండి ఇది, యూటర్న్ ప్రజావాణి అని చెప్పారు. ఎన్నిసార్లు పోయారు రేవంత్ రెడ్డి గారు? వన్స్, ఒకటేసారి మొదలు పెట్టినప్పుడు వన్స్ అంతే, ఇప్పటి వరకు మళ్ళీ పోలేదు. నాకు కాన్వాయ్లు వద్దు, నాకు కొత్త వాహనాలు వద్దు అని చెప్పారు. ఏమైంది? కాన్వాయ్ పోతూ ఉంటే ఆపుతూనే ఉంటారు, అది యూటర్నే. ఇప్పుడు కూడా మీడియా గ్రూప్స్లో నడుస్తుంది, కొత్త ల్యాండ్ క్రూజర్లు మంత్రులకు అందరికీ అనేసి. ఫస్ట్ ఏమో లేదు మాకు అట్లాంటి మేము ధనము ఏమి ఖర్చు పెట్టము, కొత్త వాహనాలు వద్దు అని చెప్పారు. ఇప్పుడు నువ్వు చెప్పేటి అన్ని పక్కా స్క్రిప్టు. సునీల్ కనుగోలు అనే వ్యక్తి, సునీల్ కనుగోలు నువ్వు ఏమని చెప్పినావు? బీఆర్ఎస్కు, అమిత్ షాకు, కేసీఆర్ గారికి అమిత్ షాకు మధ్యలున్న వారధి సునీల్ కనుగోలు. రోజు కాన్ఫరెన్స్ కాళ్ళల్లో మాట్లాడతారు, ఫక్తు బీజేపీ మనిషి సునీల్ కనుగోలు అని. పాపం తెలంగాణ ప్రజలు అందరూ నమ్మబట్టి ఆఖరికి సునీల్ కనుగోలు ఎవరు సంకల చేరిండు? కొన్ని నెలలకే రేవంత్ రెడ్డి సంకల చేరిండు, ఆయన గెలిపించిండు. అసెంబ్లీలో కనబడతాడు, లాబీలో సమ్మక్క సారలమ్మ దగ్గరకు పోతే ముఖ్యమంత్రితో కనబడతాడు. మరి అప్పుడు మనం అడుగుతలేము ఎందుకు ఈ బీజేపీ మనిషి నీ పక్కన ఉన్నాడు, నీ ప్రభుత్వాన్ని గెలిపించిండు? యూటర్న్లు. అందుకే ఇందులో కూడా రేపు మళ్ళీ యూటర్న్ తీసుకోవడానికి ఏం గ్యారంటీ? స్థానిక సంస్థల ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఇవన్నీ ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ తెస్తారు కావచ్చు.
మాకు ఇన్ రిటర్న్ కావాలి. నువ్వు ఎట్లా మంత్రి ఈ కంపెనీలకు సర్టిఫికేట్ ఇచ్చినవో, గొప్ప కంపెనీ, ప్రెస్టీజియస్ కంపెనీ అని ఎట్లా చెప్పినవో, ఇప్పుడు ఇవాళ ఈ లీకులతోని పేపర్లలో రాపిచ్చుడు కాదు. రేపు అఫీషియల్గా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ డిసిషన్, వాళ్ళ పాలసీ తీసుకోవాలి. ఇట్లాంటి ఫేక్ బీర్ కంపెనీలను తీసుకురాము, తెచ్చే ముందు ఆ కంపెనీ హిస్టరీ, ట్రాక్ రికార్డ్ చూస్తాము. తెలంగాణ వినియోగదారుల ప్రజల హెల్త్ను మేము రిస్క్లో పెట్టము అని మాకు ఇన్ రిటర్న్ స్టేట్మెంట్ కావాల్సిన అవసరం ఉంది. గుడ్ క్వశ్చన్ అన్న. నేను ఒక కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినాను. వాస్తవానికి కార్పొరేషన్ల దగ్గర రూపాయి ఉండదు, ఒక్క రూపాయి ఇన్ క్యాష్ మన దగ్గర ఉండదు. ఒక కంప్యూటర్ కొనాలన్నా, ఎవరికైనా ఉద్యోగం పెట్టియాలన్నా, జీతమైనా ఏదైనా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడికి వెళ్ళి ప్రతిపాదనలు వెళ్తాయి. యాన్యువల్లీ ఒక కారు కొనాలన్నా కూడా కార్పొరేషన్ కోసం, కార్పొరేషన్లు తిరగాలి అని అంటే, అధికారులు తిరగాలనన్నా, ఎక్కడన్నా పోవాలనన్నా బోర్డు సమావేశంలో దాంట్లో ప్రవేశపెట్టి అప్రూవల్స్ వస్తే ఆ తర్వాత ఎస్టిమేషన్స్ అక్కడికి పోతాయి. మనం ఒక ఏది చేయాలన్నా కూడా. మరి ఇక్కడ మంత్రి గారు ఏమంటారు, ఆయనకు తెలియకుండా బివరేజెస్ కార్పొరేషన్ చేసిందని. తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రు, అబద్ధాలది. ఎందుకంటే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్తుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీకి పైన మంత్రులు ఉన్నారు. తెలియకుండా జరిగింది అని అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్. రాజ్యాంగబద్ధంగా మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి నువ్వు మంత్రి పదవిలో ఉన్నావు. నీకు ఇన్ఫర్మేషన్ లేకుండా వేల కోట్ల వ్యాపారం ఒక కంపెనీ, ఒక బోగస్ కంపెనీ, ఒక నకిలీ కంపెనీ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. నీకు ఇన్ఫర్మేషనే లేదు అని అంటే యు ఆర్ అన్ఫిట్ టు బీ ద మినిస్టర్. నీకు తెలిసి జరిగిందా, నీకు తెలియక జరిగిందా, ఫస్ట్ అక్కడనే తేలాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ మ్యాటర్ ఇక్కడ అయిపోలేదు. ఇది కేవలం ఒక సోమ్ డిస్టిలరీస్ ఒక్కటే కాదు, ఇట్లాంటి ఎన్నో చేస్తున్నారు. కాబట్టి దీని మీద విచారణ చేపట్టాలి. ఎవరు, హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఏఐసిసి నుంచి మొదలు పెట్టుకుంటే, ఎందుకంటే ఏఐసిసి నాయకురాలు వారు ఇన్ఛార్జ్గా రోజు ఇక్కడనే తిరుగుతున్నారు, దీపాదాస్ మున్షి గారు. ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు? ఏఐసిసి ఉందా, సీఎం గారు ఉన్నారా, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారా, లేకుంటే బెవరేజెస్కి సంబంధించిన అధికారులు, మళ్ళీ ఎవరో చిన్న చిన్న అధికారులను ఉట్టిగా బలి చేయకండి, దానికి సంబంధించిన ఎండి ఉన్నారా, ఎవరున్నారో ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిన అవసరం. థ్యాంక్ యూ.